అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనం బయట చూసుకుంటే రకరకాల దీపాలు అని చెప్పేసి ఉంటాయి కదా. ఒక్కొక్క ప్రత్యేక రోజు ఈ దీపాలు వెలిగించండి, ఈ నూనెతో వెలిగించండి, ఈ వత్తులతో వెలిగించండి అని చెప్పేసి ఎన్నో దీపాల గురించి చెప్తా ఉంటారు. కానీ రాసుల పరంగా, నక్షత్రాల పరంగా చూసుకుంటే అసలు ద్వాదశ రాశుల పరంగా కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా గురుగారు? ముందుగా మేషరాశి వారి గురించి చెప్తారా? వాళ్ళు ఏ దీపం వెలిగించాలి? మేషరాశి వాళ్ళు అంటే కుజుడు రాశ్యాధిపతి. రాశ్యాధిపతి కుజుడు అయినప్పుడు మేషము వృశ్చిక రాశి వాళ్ళకు ఇద్దరికి కుజుడే రాశ్యాధిపతి అవుతాడు. ఈ మేష వృశ్చిక రాశుల్లో అశ్విని భరణి కృత్తిక 1వ పాదము, అదే వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. అంటే ఈ నక్షత్రాల ప్రకారం తీసుకుంటే, రాశి ప్రకారం తీసుకుంటే వీళ్ళు కుజగ్రహానికి సంబంధించినటువంటి ఎరుపు రంగు వత్తులు వేసినటువంటి దీపాలు పెట్టచ్చు. అప్పుడు ఎరుపు రంగు వత్తులు వీళ్ళు దొరకలేదు అనుకుందాము, ఆ కుంకుమతో వత్తిని ఎరుపుగా మార్చుకోవచ్చు. అంటే అక్కడ ఎరుపుదనం ఎక్కువ కనిపించవచ్చు. అదే వీళ్ళు నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ పెట్టుకోవచ్చు. అదే అశ్విని నక్షత్రం వాళ్ళకు కృత్తిక నక్షత్రం విపత్తారు అవుతుంది. విపత్తారు అయినప్పుడు దీపదానం చేయాలి, దానం చేయాలి. భరణి నక్షత్రం వాళ్ళకు సంపత్తారు అవుతుంది. అప్పుడు వీళ్ళు దీపాలు వెలిగించుకోవచ్చు. దీపాలు వెలిగించుకు సంపత్కరంగా ఉంటుంది. అదే కృత్తిక నక్షత్రం వాళ్ళు 1వ పాదం ఉంటుంది. కృత్తిక నక్షత్రం ఉన్నప్పుడు వాళ్ళ జన్మ తార అవుతుంది. జన్మ తార వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి కార్తీక మాసంలో ఎటువంటి పరిస్థితులు మిస్ కాకూడదు. కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇంకొక పని కూడా చేయొచ్చు. కృత్తిక అంటే హోమం కూడా వస్తుంది. హోమం కూడా దీపాలలాగానే వెలుగుతూ ఉంటుంది. హోమంలో పార్టిసిపేట్ చేయొచ్చు కృత్తిక నక్షత్రం వాళ్ళు. భరణి నక్షత్రం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే సంపద, అక్కడ ఒక కర్పూరం వెలిగించి హారతలాగా వేసి మళ్ళీ హోమాన్ని ప్రజ్వలింప చేస్తారు. కాబట్టి ఇప్పుడు అశ్విని నక్షత్రం వాళ్ళు హోమాల్లోనూ పార్టిసిపేట్ చేయకూడదు, దీపాలు దానం చేయొచ్చు. హోమానికి ఏమైనా సమిధులుగా ఉంటే వీళ్ళు కొనివ్వచ్చు. అశ్విని వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా దానికి కావాల్సిన ఖర్చులు, హోమ ద్రవ్యాలు కొనివ్వచ్చు. అంటే గురుగారు, మేషరాశిలో ఒక అశ్విని నక్షత్రం వాళ్ళు మాత్రమే దానాలు చేయాలి కానీ వెలిగించకూడదు, హోమాలు కూడా చేయకూడదు. ఎందుకంటే హోమాలు కూడా చాలా మంది చేసి ఫలితాలు రాలేదు. ఎందుకంటే ఈ కృత్తిక వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. హోమం చేసుకుందని మంచి కోసం పోతారు. కృత్తిక నక్షత్రం వ్యతిరేకంగా ఉంటుంది, హోమం అనేది వ్యతిరేకం. కాబట్టి ఆ పొగ దానికర కూర్చోకూడదు, హోమం చేసినా మాకు ఫలితం రాలేదు అంటారు. అనుకూల నక్షత్రం వల్ల హోమాలు చేస్తే ఫలితాలు వస్తుంటాయి. ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఫలితాలు హోమం చేస్తే ఎందుకు రాలేదు, దీపాలు పెట్టి ఎందుకు ఫలితాలు రాలేదంటే కృత్తిక నక్షత్రాన్ని కంపేర్ చేసుకొని చూసుకుంటే చాలు. అంటే గురుగారు, ఇప్పుడు అశ్విని నక్షత్రం వాళ్ళు పెట్టకూడదు అన్నారు కదా, మిగిలిన 3 వాళ్ళు కూడా ఎర్రవత్తులు వెలిగించే చేసుకోవాలా? ఎరుపు పెట్టచ్చు, భరణి వాళ్ళు తెలుపు ఒత్తులతో వేయచ్చు, కృత్తిక వాళ్ళు తెలుపు ఎరుపు 2 పెట్టచ్చు. కృత్తిక వాళ్ళకి మాత్రం. అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళు తీసుకుంటే ఇంకా ఈ పిండి ముగ్గు ఉంటుంది కదా, పిండితో ముగ్గులు వేసి లేదంటే బియ్యం పోసి పెట్టేటువంటివి, ఏదైనా ధాన్యం పోసి పెట్టేటువంటివి. భరణి నక్షత్రం అంటే నెల్లికాయ వస్తుంది, ఆమ్ల నెల్లికాయ దీపాలు పెట్టచ్చు. అదేవిధంగా భరణి నక్షత్రం జన్మ నక్షత్రం పుబ్బ వస్తుంది. పుబ్బ అంటే లెమన్, నిమ్మకాయ దీపాలు పెట్టచ్చు. చక్కగా నిమ్మకాయల హారం వేసి నిమ్మకాయల దీపం పెట్టచ్చు, చక్కగా బాగుంటుంది. అదే కృత్తిక వాళ్ళు వచ్చేకాడికి ఎరుపు తెలుపు ఒత్తులు అన్ని కూడా వాడుకోవచ్చు. కృత్తిక అంటేనే దీపం కాబట్టి వాళ్ళు ఇంకెన్ని వెలిగిస్తే వాళ్ళకి అంత మంచిది చేసుకోవచ్చు. అంటే వాళ్ళ యాక్టివేట్ చేసుకుంటారని అర్థం. వీళ్ళు అశ్విని కాకుండా మిగిలిన 3 నక్షత్రాల వాళ్ళు కూడా గురుగారు ఈ దీపం అయితే అసలు పెట్టకూడదు అని అలా ఏమైనా ఉంటుందా? ఇటువంటి జోలికి పోకూడదు అని. అంటే ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళు నువ్వుల నూనెతో మాత్రం దీపం పెట్టకూడదు. నువ్వుల నూనెతో? ఎందుకంటే శనేశ్వరుడు బాధకాధిపతి, ఆయన సంబంధించినటువంటి నూనెతో పెట్టకూడదు. నెయ్యితో పెట్టుకోవడం, కొబ్బరి నూనెతో పెట్టుకోవడం శ్రేష్టము. ఇంకేదన్నా ఆయిల్స్ మిక్స్ చేసుకోవచ్చు, అంతే. నువ్వుల నూనె మాత్రం అసలు ప్రిఫర్ చేయాలి. ఈ మధ్య ఎక్కువగా ఆలయాలు కూడా నెయ్యి దీపాలని రెడీమేడ్గా అమ్ముతున్నారు. అదే డాల్డా, నెయ్యి కాదు. నెయ్యి వాళ్ళకు అంత చీప్గా రాదు. డాల్డా ఫాస్ట్ గడ్డగడేసిన ఎల్లో కలర్లు ఉంటాయి, నెయ్యి అంత తిక్కు గంధం కలర్లు ఉంటాయి. అవి అవంతా డూప్లికేట్.
స్వతహాగా మీరే ఏదైనా బ్రాండెడ్ కంపెనీ నెయ్యి తీసుకుని వెళ్ళి దీపం పెడితే ఫలితం కావాలి కాబట్టి దీపం పెట్టి అనుమతి ఉన్న వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యితో పెట్టడం మంచిది. వేరే వాళ్ళ దీపాలు వెలిగించకూడదు. వీళ్ళ స్వతహాగా ఏదైనా ఒక లైటర్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే అక్కడ గాలి దోలి అగ్గిపుల్ల గీస్తూనే ఉంటారు. అట్లా లైటర్తో పెట్టచ్చు గురుగారు, ఏం కదా? సరే, ఇప్పుడు అగ్గిపెట్టి అసలు పెట్టకూడదు ఆ లెక్క ఎత్తుకుంటే. ఎందుకు గురుగారు? అగ్గిపెట్టే కొనాలి మందు ఉంటుంది కదా, అది వచ్చే నల్ల మందు, అవును, అది ఒక కెమికల్. అవును. అట్ట ఎత్తుకుంటే కూడా పెట్టకూడదు. కానీ ఇప్పుడు పరిస్థితులకు అది తప్పదు. ఓకే ఓకే. అప్పుడు లైటర్కి రెండు అది ఇదొక కెమికల్ అదొక కెమికల్. అగ్గిపుల్ల కొనాలన్నది కెమికలే కదా. అవును అవును అవును. ఇప్పుడు మనం ఇట్లా క్రాకర్స్ ఆ టైపే కదా ఇంకా. కాబట్టి ఇక్కడ మనం ఎలా పెడుతున్నాం భావం కరెక్ట్. ఓకే ఓకే. భగవంతుని నమ్మేమనండి, అది అసలైనటువంటి విధానం. కాబట్టి లైట్ ఎత్తుకోవడంలో ఎక్కువసేపు అది నిలుస్తుంది. అయితే కాలుతో వెనక్కి వస్తూ ఉంటుంది. మన చేయగలుగుతున్న ఒక పక్క, ఆడ వెలగలేదని ఒక పక్క ఉంటుంది. మళ్ళీ గాలి ఒక్కొక్కసారి కొంచెం కన్వీనియంట్ కోసం చెప్పాం. లేదు ఎక్కడ పెడితే పెడతా పెట్టుకోండి. కానీ ఇలా చేసినా కూడా తప్పు లేదు. తీసుకెళ్ళచ్చు. ఓకే, క్యాండిల్ కూడా తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే దీపాలు పెట్టుకునేటప్పుడు చాలా మంది అయ్యో నేను ఎంత వెలిగించినా వెలగలేదని ఒక డిసప్పాయింట్ కాకుండా కోసం ఉన్న అనుకూలతలు చెప్తున్నాం అంతే. కరెక్ట్ కరెక్ట్ గురుగారు. ఇప్పుడు పాతకాలం బేసిక్స్ చెప్పి అమలు చేయాలంటే కుదరదు, కష్టం కష్టం. మనం అది గీస్తా ఉంటే ఎన్నిసార్లు అన్నా కూడా రాకపోతే అదొక సెంటిమెంట్, మళ్ళీ ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి. ఒక్కోసారి అగ్గిపుల్ల గీయించి కొంతమంది తెలియదు పాపం. అవునవును. చేయి కూడా కాల్చుకుంటూ ఉంటారు, బొబ్బెగరుతూ ఉంటుంది. అవును. అందువల్ల క్యాండిల్ కానీ లైటర్ కానీ, లైటర్ అంటే అందరూ సిగరెట్ వెలిగించాలని అనుకుంటారు కానీ అది జస్ట్ ఏమైనా వెలిగించవచ్చు. అవునవును. దాన్ని మనం మంచికి కూడా వాడుకోవచ్చు. అది పరిస్థితి. కాబట్టి ఇక వృషభ రాశి వాళ్ళు, వృషభ రాశిలో కృతిక నక్షత్రంతో ప్రారంభమవుతుంది. కృతిక నక్షత్రం వాళ్ళు ఏ నూనెతోనే పెట్టుకోవచ్చు. 2, 3, 4 పాదాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళు అంటే శుక్రుడు అధిపతి. శుక్రుడు అన్నప్పుడు చక్కగా తెలుపు రంగు ఒత్తులే పెట్టుకోవచ్చు వీళ్ళు. శుక్రుడు అంటే తెలుపు రంగు వస్తుంది, మెరుస్తున్నటువంటి తెలుపు. అదేవిధంగా కృతిక అయిన తర్వాత రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వాళ్ళకి కృతిక నక్షత్రం పరమమిత తార, దైవ నమస్కార నక్షత్రం. ఎవరికైనా వాళ్ళ వెనుక నక్షత్రం దైవ నమస్కార నక్షత్రం. 27 నక్షత్రం కూడా మోక్ష నక్షత్రం. కాబట్టి చక్కగా దీపాలు వెలిగించవచ్చు రోహిణి వాళ్ళు, మంచి దైవానుగ్రహం వస్తుంది. అదేవిధంగా కృతిక తర్వాత మృగశిర నక్షత్రానికి కృతిక నక్షత్రము మిత్రతార. కాబట్టి వాళ్ళు దీపాలు వెలిగించవచ్చు. వాళ్ళు ఎర్రని ఒత్తులు తెల్లని ఒత్తులు 2 కూడా పెట్టచ్చు, మంచిది, చక్కగా ఉంటుంది. వాళ్ళు కొబ్బరి నూనెతో పెట్టచ్చు, నెయ్యితో పెట్టచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. అంటే పరబ్రహ్మము అంటే ఏమంటే ఈ సృష్టికి మూలము, ఈ సృష్టికి కారణము అనేటువంటి శక్తి అని అర్థం. దేవతలు జ్యోతి స్వరూపులు. అదేవిధంగా దీపము అనేది పలు రకాలుగా పెడతారు, ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి చనిపోతే కూడా వెంటనే తలకాడ దీపం పెడతారు. దానికి అంటే ఇతను జ్యోతి రూపంలో మారిపోయాడని అర్థం. దీపం రూపంలో ఇతను ఆత్మ ఉంది. శారీరకంగా ఇతను ఇప్పుడు లేడు, జ్యోతి రూపంలో ఉన్నాడని దీపం పెడతారు. అందుకే తలకాడ దీపం పెట్టడం అంటే వాళ్ళు పరమపదించారని అర్థం. శరీరాన్ని విడిచి ఆత్మరూపము జ్యోతి రూపంలోకి వచ్చారని అర్థం. అదేవిధంగా ఈ దీపము ఏ ఇంటి వెలగదో ఆ ఇంట్లోకి అసుర శక్తి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుతో సాయంత్రం దీపాలు పెడతారు. అసుర శక్తి అంటే సాయంత్రం అసుర సంధ్య వేళ అంటారు. అసురులు అంటే రాక్షసులు. రాక్షసులు అంటే అంటే వ్యతిరేక శక్తి ఇంట్లోకి వస్తున్న అర్థం. ఏ ఇంటి దీపం వెలకపోతే ఆ ఇంట్లో మనం వెళ్ళిపోదామని రాక్షసులు డిసైడ్ అయ్యి ఇల్లు వెతుకుతారండి ప్రతిరోజు. ఎక్కడ దీపం వెళుతుందో ఆ ఇంట్లోకి వెళ్తారని. అప్పుడు లక్ష్మీదేవి లేదని అర్థం. అక్కడ దీపం పెడితే దైవశక్తి ఉందని అర్థం. అంటే ఏదైనా ఒక సినిమా ప్రారంభోత్సవమైనా లేదు ఇంకేదైనా పెద్ద మీటింగ్ అయినా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తారు. పెద్దవాళ్ళని తలా ఒక క్యాండిల్ ఎత్తి వెలిగిస్తారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాతనే అన్నీ ప్రారంభమవుతాయి. అంటే అంత ప్రాధాన్యత మన హైందవ భారతదేశంలో దీపానికి అంత ప్రాధాన్యత ఉంది, అంత మహత్యం కూడా ఉంది. ఇక్కడ మనకు అన్య మతస్థులు కూడా దీపాలు పెడతారు. క్రిస్టియన్స్ క్యాండిల్స్ వెలిగిస్తారు, జ్యోతులే. అదేవిధంగా దీపం నిశ్చలంగా వెలగాలి. ఎక్కువగా ఏ ఇంటి దీపం కదులుతూ ఉంటుందో అక్కడ వాళ్ళకి కష్టాలని అని అర్థం. దీపం నిశ్చలంగా ఇలా వెలగాలి. దీపము ఎరుపుగా, పసుపుగా, బ్లూ కలరు, 3 రంగులు కలిసి ఉండడము, రకరకాల వర్ణాలు కనిపిస్తాయి. దాని చివరిలో చూస్తే నీలవర్ణంతో ఒక ఆరా ఉంటుంది.
అదే దీపము చురుచుర మండుతూ ఉంటే కూడా ఆ ఇంట్లో సమస్యలు ఉన్నట్లు లెక్క. పట్ట అని మన క్రాకర్స్ లాగా సౌండ్ వస్తుంది కొన్ని ఇళ్ళలో. అది ఆయిల్ ప్యూర్‌ది లేకపోతే అట్లా అవుతదన్నట్టు కాకుండా ఇంట్లో సమస్యలకి సంకేతంగా కూడా భావించొచ్చు. ఆ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే అటువంటి ఆయిల్ వాళ్ళకి దొరుకుతుంది. ఓహో! ఓకే. ఓకే. దొరకడమే అందుకు దొరుకుతుంది. అలా ఇటువంటివి ఎన్నో శకునాలు ఉన్నాయి. దీపాలు మధ్యలో ఆరిపోవడము, ఆయిల్ ఉన్నా కానీ మధ్యలో ఆరిపోయింటాయి, ఆడుతూ ఉంటాయి, శబ్దం చేస్తుంటాయి, బుర్రను కూడా సౌండ్ చేస్తుంటాయి. అంటే అక్కడ ఆ శబ్దం చేయడానికి ఇతరత్ర ఏదో వ్యతిరేక శక్తి అక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉందని అర్థం. ఇవన్నీ శకునాలు. అదేవిధంగా దీపాలను పలు రకాల నూనెలతో పెడతారు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి, అష్టమూలిక తైలము, ఇంకా ఎత్తుకుంటే ఆముదము, ఎన్నో రకాల నూనెలతో పెడతా ఉంటారు. ఈ ఎవరు దేంతో పెట్టాలంటే నేతితో పెట్టిన దీపము అందరూ శ్రేష్టంగా పెట్టుకోవచ్చు. నువ్వుల నూనెతో పెడితే నువ్వు మంచిదే, అది శిరేశ్వరుడు సంబంధించింది. ఆముదము తీసుకుంటే ఇప్పుడు ఆముదము గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు మొదట్లో ఎలా ఉంటుంది, ఆంజనేయ స్వామి ఫేస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అది దాన్ని అలా భావించి పవిత్రం కూడా పెడతారు. కొబ్బరి నూనెతో పెడతారు. కొబ్బరి నూనె అంటే అది విఘ్నేశ్వరుడు సంబంధించిందని, ఆ నూనెతో పెడితే విఘ్నాలు తొలతాయని. కానీ ఏదైనా కూడా ఒక పవిత్రమైన శక్తి ఆ దీపం నుంచి ఇల్లంతా ప్రసరిస్తుంది. ఈ దీపాలు కానగ నూనెతో పెడతారు, విప్ప నూనెతో పెడతారు, రకరకాల తైలాలతో పెడతారు. ఇలా మనకు చెప్పినవే కాకుండా ఇంకా ఎన్నో రకాల తైలాలు ఉన్నాయి. ఈ దీపాలను ఒక ఒత్తితో 2 దీపాలు పెట్టచ్చు, ఒక దీపంలో 5 ఒత్తులతో పెట్టచ్చు, ఓంకారంగా ముగ్గు వేసి ఆ ఓంకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, స్వస్తిక్ వేసి స్వస్తిక్ ఆకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, శివలింగాకారం పెట్టి పెట్టచ్చు. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో అది దీపాల మాసంగా చెప్తారు. ఆ నెల మొత్తం దీపాలు ఎక్కువ వెలిగిస్తుంటారు. దీపావళి అనేటువంటిది మనకు ఒక పెద్ద పండుగ ఉంది. అంటే ఆకాశం అంతా వెలుగులు దీపాలుగా మారుస్తూ వచ్చేటువంటి ఒక ఫెస్టివల్ అది. అది చాలా చాలా ప్రసిద్ధమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీపావళి చేస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని లైట్లు దీపాలలాగా తయారు చేసి పెట్టారు. అంటే నూనె పోయాల్సిన అవసరం లేదు, కరెంట్ స్విచ్ వేస్తే అది దీపంలాగా వెలుగుతూ ఉంటుంది. అందులో ఫలితం ఉండదు. ఆ దీపాలు ఆ లైట్లు కూడా ముందుకి వెనక్కి ఇట్లా డాన్స్ చేస్తుంటాయి. దీపం ఆడకూడదు అని చెప్పాను. ఈ ముందుకి వెనక్కి ఊగేటువంటి దీపాల్లో నిశ్చలత ఉండదు. నూనెతో వచ్చే పవిత్రత ఆ కరెంటుతో వచ్చేటువంటి దీపాల్లో ఉండదు. ఈ మధ్య చైనా నుంచి దిగుమతి సీరియల్ సెట్లు ఎన్నో వచ్చేసాయి. ముందుకి ఇలా వస్తాయి, అలా పరిగెత్తాయి, ఇట్లా పోతా అట్లా పోతుంటాయి. అది లోకం తీరు మారింది కాబట్టి అటువంటివి ఆలోచనలతో చేసుకున్నారు. దాంట్లో తప్పు లేదు, మంచి లేదు, చెడు లేదు, అదొక అలంకరణ. కానీ దేవుడి దగ్గర పూజ రూమ్లో ఆలయాల్లో పెట్టేవన్నీ కూడా నూనెతో కలిగిన దీపాలు, నెయ్యితో పెట్టిన దీపాలు పెట్టచ్చు. అదేవిధంగా బియ్యం పోసి నిమ్మకాయలతో దీపాలు పెడతారు. అమ్మవారికి రాహుకాలంలో శుక్రవారం రోజు పెడతారు. కాలభైరవుడికి అమావాస్య రోజు గుమ్మడికాయ కట్ చేసి మధ్యలో ఆ గుజ్జు తీసేసి దాని నిండా నూనె కానీ నెయ్యి కానీ పోసి ఎర్రటి ఒత్తులు వేసి పెడతారు. కొబ్బరి చెప్పు ఖచ్చితంగా పగలగొట్టి అటు ఇటు పెట్టి అందులో నూనె పోసి లేదా నెయ్యి పోసి కొబ్బరి చెప్పులతో పెడతారు. పెద్ద వంకాయ తీసుకుని కట్ చేసి మధ్యలో గంటతో ఇలా తీసేసి అందులో నల్లని ఒత్తేసి దీపం పెట్టచ్చు. వంకాయ అంటే బ్లూ బ్లాక్ మిక్సింగ్ ఉంటుంది. అది శనేశ్వరుడు సంబంధించింది. అది చాలా మందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. తాంత్రిక పరిహారాల్లో చేస్తారు ఇటువంటి దీపాలు. అదేవిధంగా ఈ కొబ్బరి చెప్పుల్లో కూడా ఒక దాంట్లో నలుపు ఒత్తి, ఒక దాంట్లో ఎరుపు ఒత్తి వేసి కింద ఉప్పు పోసి పీఠాలు పెట్టి పెడతారు. ఇదే విధంగా కూష్మాండ హారతి కూడా ఇస్తారు. గుమ్మడికాయను పగలగొట్టి లేదా కట్ చేసి దాని మీద కర్పూరం పెట్టి కూష్మాండ హారతి సమర్పయామి అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయ. అటువంటి హారతి అంటే అమ్మవార్లకు చాలా ఇష్టము, కాలభైరవుడికి ఇష్టము. నిమ్మకాయ పైన కూడా ఒక కర్పూరం వెలిగించి హారతిస్తారు, కొబ్బరికాయ పైన పెట్టి హారతిస్తారు. ఇలా ఇంకా ఎన్నో రకాల విధమైనటువంటి హారతులు, దీపాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాల విధాలైనటువంటి ఇటు తిరిగి దీపాలు అయితే పెడతారు. అక్కడ వారి స్థితిగతులు తగినట్టు పెడతారు. అదేవిధంగా 3 రంగుల వత్తి వేసి కూడా పెడతారు. అది దిష్టి తీయడానికి తాంత్రిక విధానాలు చేస్తారు. 3 దారులు కలిసే చోటు
ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఉమ్. 3 రంగుల వత్తి వేసి 3 రకాల నూనె వేసి ఆహా. 3 రూపాయి బిళ్ళ ప్రమిదలు అన్ని నూనెలో వేసి ఆహా. అతనికి 3 రకాల వస్త్రాలు జాకెట్ బిట్లు తీసి దిష్టి తీసి 3 దారిలో 3 వేసేసి ఆహా. కోడిగుడ్డుకు కాటుకు పెట్టి దాన్ని దిష్టి తీసి 3 కోడిగుడ్లు 3 దారిలో పగలగొట్టి ఇది ఒక తాంత్రిక విధానం అన్నమాట. ఇది దిష్టి పోవడానికి దిష్టి పోవడానికి అతనికి ఉన్నటువంటి కొన్ని రకాల బ్లాక్ మ్యాజిక్స్ పోవడానికి తీస్తారు ఇదంతా. ఆహా. గుమ్మడికాయని అట్లే దిష్టి తీస్తారు. అతను మళ్ళీ అన్ని దాటుకొని వచ్చేసి స్నానం చేసేది తిరిగి చూడకుండా. అంటే కొన్ని రకాల తంత్ర విధానాలు తాంత్రిక విధానాల్లో కూడా అవి బీతావాహంతో కూడుకున్నటువంటి దీపాలు అవన్నీ అమ్మో. ఇవన్నీ ఉంటాయి. ఆహా. మనం మామూలుగా కాటన్తో తెలుపు రంగు ఒత్తులు వేసుకుంటారు. ఆ. అదేవిధంగా 365 రోజులకి 365 దీపాలు 365 ఒత్తులు లావుగా పేడేసి ఒకేసారి వెలిగించేస్తారు. కార్తీక మాసంలో అనుకుంటా కదా గురుగారు. ఆ, అటువంటివన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే దీపాల యొక్క ప్రత్యేకత ఎన్నో రకాలుగా ఉంది. ఇంకొకటి గురుగారు రంగువత్తులు అన్నారు కదా, రంగువత్తులు అంటే ఏంటి? కలర్ అంటే ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించిన రంగు వస్త్రంతో ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం చిన్న మూట కట్టి దాన్ని కట్టేస్తుంటారు. అవి రెడీమేడ్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు. అవునా? గ్రీన్ కలర్ చిన్న మూట ఉంటుంది క్లాత్లో, దాంట్లో దానికి సంబంధించినటువంటి పెసలు ఉంటాయి, ఇంకో దాంట్లో కందులు ఉంటాయి, అవన్నీ వెలిగించేసి చుట్టి పెట్టుంటారు, రెడీమేడ్గా దొరుకుతాయి. అవి వాళ్ళు కుజుడికి సంబంధించి శనికి సంబంధించి శుక్రుడికి సంబంధించి అన్ని రెడీమేడ్గా అమ్ముతున్నారు. అట్లా రకరకాలుగా వచ్చిన కొత్త ఆలోచనతో ఎటు తిరిగి దీపాలు దేవతారాధన చేస్తున్నారు. దాన్ని సంతోషించవచ్చు. ఓకే, అంటే దీపాలు మనం దేవతారాధనకి వాడుతున్నాము, ఇంకా దిష్టి తీసుకోవడానికి పరిహారాలకు వాడుతున్నాము, ఎన్నో ప్రక్రియలకు వాడుతున్నాం. ఓకే ఓకే గురుగారు. కాబట్టి ఇక్కడ దీపము అనేది కృత్తికా నక్షత్రము. కృత్తిక అంటే దీపము అని అర్థం. అందుకే కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి కార్తీక మాసంలో దీపాలు పెడతారు. ఈ కృత్తికా నక్షత్రం ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో వాళ్ళు దీపాలు పెట్టకూడదు. వ్యతిరేకంగా ఉండడం అంటే నైదన తార, ప్రత్యక్ తార, విపత్ తార. అంటే నైదన తార అంటే వేదన కలిగిస్తుంది. ప్రత్యక్ తార అంటే ప్రతికూలత కలిగిస్తుంది. విపత్ తార అంటే విపత్తును కలిగిస్తుంది. ఈ కృత్తికా నక్షత్రం ఎవరికైతే నైదన తారగా, విపత్ తారగా, ప్రత్యక్ తారగా, వైనాశిక నక్షత్రంగా, నిర్జీవ నక్షత్రంగా వచ్చిందంటే వాళ్ళు ఇది ధన నష్టాన్ని కలిగించే నక్షత్రంగా, ఇంకా జాతకంలో ఉన్నాయి జ్యోతిష్యంలో ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం కృత్తిక అయితే దీపాలు పెట్టకూడదు, ఇలా ధన నష్టమే కలుగుతుంది. నైదన తార అంటే నైదనం అంటే ఒక విధంగా వైదవ్యం అని అర్థం, లేదా వేదన అని అర్థం, వాళ్ళు దీపం పెట్టకూడదు. ప్రత్యక్ తార అంటే ప్రతికూల పరిస్థితులు వస్తాయి, దీపం పెడితే ఏదైనా పెట్టకూడదు. విపత్తు అంటే విపత్తులు ఏదో ఒక విపత్తు అంటే ఏమి సడన్గా ఏదో నష్టం జరిగిపోవడం. మరి ఎట్లా తెలుస్తాయి గురుగారు మనకు ఉందా లేదా? జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తాయి. అంటే రాశుల పరంగా చెప్పలేమా? నక్షత్రాల పరంగానే తెలుస్తుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకోండి, అశ్విని భరణి కృత్తిక 3వ తార విపత్ తార అవుతుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో దీపం పెట్టకూడదు. పెట్టకూడదు జీవితంలో దేవుడి దగ్గర కూడా దీపం ముట్టించు పెట్టకూడదు. అవునా? విపత్ తార ఇక్కడ నేను నా సొంత మాట కాదు, ఇది విపత్ తార వచ్చింది. విపత్ తారని ఎట్లా వీళ్ళు యాక్టివేట్ చేస్తారు అంటే విపత్ తారకు వీళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు, యాక్టివేట్ అవుతుంది. వీళ్ళు ఎప్పుడు జీవితంలో దీపారాధన లాంటివి చేయకూడదు. అదే కృత్తికా నక్షత్రం 18వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. 18వ నక్షత్రం ధన నష్టాన్ని కలిగిస్తుంది. అదే కృత్తిక నక్షత్రం 7వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. 7వ నక్షత్రం వస్తే అసలు పెళ్ళే చేసుకోరు. అవునా? నైదనం అదే వైదవ్యం అన్న కదా, నైదనం అంటే ఏమి, అప్పుడు పెళ్ళే చేసుకోరు, ఇబ్బంది అవుతుంది. నైదన తార అంటారు పురోహితులు పండితులంతా కూడా. అదే ప్రత్యేక తారకు వస్తే కూడా వద్దు, నాకు వ్యతిరేకంగా ఉంటుంది నా భార్య అనేసి లేదా భర్త అనేసి పెళ్లి చేసుకోరు. అలాంటప్పుడు అదే నక్షత్రం ఇలా వచ్చిన దీపం ఎలా పెడతారు? పెట్టకూడదు. అట్లా ఎన్ని నక్షత్రాలు పెట్టకూడదు అని ఉంటుంది గురుగారు 27లో? అది మనం లెక్కేసుకోవాలి. 27 నక్షత్రాలుగా కృత్తికను క్యాల్కులేట్ చేసుకోవాలి. వైనాశకం అంటే 22వ నక్షత్రం, కృత్తిక 22గా వచ్చినప్పుడు దీపం పెట్టకూడదు. వైనాశకం అంటే వినాశం అని అర్థం. వైనాశకం అంటే 18వ నక్షత్రం వస్తే ధన నష్టం. అది పెడుతుండే కొద్దిగా ఏదో లాభాలు ఉంటే అది నష్టాలు వస్తూ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ సగం మంది దాకా పెట్టద్దు అన్నట్టు. సగం మందినేమి రాదు. ఇది ఇప్పుడు మనం చెప్పేసాం 18వ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు, 22 వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు, నిర్జీవ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. అదేవిధంగా నైదన తార, విపత్ తార, ప్రత్యక్ తారగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. 6-7 దాకా ఉన్నట్టున్నాయి. అర్థమైందా? అదేవిధంగా తులా లగ్నంలో రాశిలో పుట్టిన వాళ్ళు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే తులా రాశికి లగ్నానికి రవిగ్రహము బాధకాధిపతి. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి రవిగ్రహము. బాధకాధిపతికి సంబంధించిన నక్షత్రాన్ని వీళ్ళు యాక్టివేట్ చేయకూడదు. బాధ పెట్టే గ్రహం కదా. ఇప్పుడు నా తులారాశి నాకు తెలియని రోజు నేను పెట్టిన రోజు నాకేం రిజల్ట్ కనిపించలేదు. తర్వాత నాకు ఇదంతా పరిశీలన
రీసెర్చ్ అని చేసుకున్నాక ఆపేసాను. ఇప్పుడు మరి మీరు ఏం చేయాలి? మరి వీళ్ళు దీపాలు పెట్టకూడదు. ఆ! ఇది చాలా పెద్ద వినడానికి ఇబ్బందికరంగా ఉంది. మరి ఏం చేయాలి? దీపం బదులు ఏంటంటే అగరవత్తులు వెలిగించవచ్చు, దీపాలు దానం చేయొచ్చు. ఆ! కార్తీక మాసంలో ఆలయాల ముందు ప్రమిదలు, ఒత్తులు, చిన్న నూనె ప్యాకెట్ ఒక కిట్గా చేసి ఇస్తామంటే తీసుకెళ్ళి వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. హ్యాపీగా వెలిగిస్తూ ఉంటారు. అవును. ఏదైతే కలిసి రాదో దాన్ని దానం చేయాలి, కలిసి వచ్చేది స్వీకరించాలి. వీళ్ళు ఆలయం చుట్టూ అగరవత్తులు వెలిగించవచ్చు. అదే వీళ్ళు ఒక వాటర్ నూనె తీసుకెళ్ళి ఆలయం చుట్టూ అఖండలాలు వెలుగుతుంటాయి. దేవుడు ఆలయంలో వాళ్ళు వెలిగించుంటారు. వాటిలో నూనె తగ్గుతూ ఉంటుంది. దాంట్లో వీళ్ళు నూనె పోయొచ్చు. వీళ్ళు వెలిగించకూడదు, వెలుగుతున్న దీపంలో నూనె పోయొచ్చు. అటనే వేరే వాళ్ళు పరిహారం కోసం దీపాల్లో పోయకూడదు. వాళ్ళు నెగిటివిటీ పోవడానికి వాళ్ళు వెలిగించారు. ఆ నెగిటివిటీ పోయే దీపంలో మనం పోయకూడదు. మనం ఆలయానికి సంబంధించినటువంటి అఖండ దీపాల్లో పోయొచ్చు. ప్రమిదలు పెద్ద పెద్ద వాటిలో పోయొచ్చు. గర్భగుడిలో ఒక బాటల్ నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఇవ్వచ్చు. గర్భగుడిలో సోమవారం ముందు అటు ఇటు 2 వెలుగుతుంటాయి. అక్కడ తగ్గే కొద్దీ మా నూనె పోయండి. అయ్యవారు ఖచ్చితంగా ఆ పని చేస్తే ఆయన ఇంటికి ఎత్తుకెళ్ళడు. పరిహారంగా వచ్చిందని వాళ్ళకి తెలుసు. ఏది వాళ్ళు అటు తీసుకెళ్ళరు. చక్కగా పోస్తారు, సరేనని చెప్తారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దీపాలు వెలిగించిన అవకాశం వల్ల ఈ పని చేయొచ్చు. వత్తులు దానం చేయొచ్చు. ఇవి వెలుగుతాయి కదా, వీళ్ళు వెలిగించకపోయినా వెలిగేదానికి కారణమైనారు కదా. అదే పరిహారం క్రింద వాళ్ళు వెలిగించే వాళ్ళు ఇంకొకరు వెలిగించిన ప్రమిదలో వీళ్ళ దీపాన్ని వెలిగించి ఆడ పెట్టకూడదు. వాళ్ళది మనకు అప్పుడు అదవుతుంది, అది కనెక్ట్ అవుతుంది. ఆ ఎనర్జీని కనెక్ట్ చేసుకున్నాక ఓకే. దీపంతోనే దిష్టి తీస్తారు, స్వామివారి హారతి ఇస్తారు. ఇప్పుడు అవునవును. అంటే ఈ జ్యోతి అనేది దైవ శక్తిని రిసీవ్ చేసుకుంటుంది. దాన్ని మనం ఇలా అద్దుకోవడం వల్ల మనకు దైవ శక్తి మనకు వస్తుంది. అది అందులో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి కృత్తికా నక్షత్రం అనుకూలత ప్రతికూలత బట్టి ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో వాళ్ళు ఈ విధమైనటువంటి విషయాలు చేయొచ్చు. ఎవరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు వెలిగించుకోవచ్చు.